జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ నిలుస్తారని సమాచారం. ఢిల్లీ టూర్ తర్వాత దీనిపై క్లారిటీ రాబోతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సాయి సుధీర్, పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు మనకు సమాచారం అయితే అందుతుంది. కాకినాడని పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయడానికి చూస్ చేసుకున్నట్టు సమాచారం. కాకినాడనే ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. కాకినాడకు సంబంధించి కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని, అదేవిధంగా ఈ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో దాదాపు 6 నియోజకవర్గాలలో కాపు ఓటర్లే మెజార్టీ ఓటర్లు ఉంటారు. దానికి సంబంధించి కూడా ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఈక్వేషన్స్ ఆధారంగా ఈ పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కాకినాడ పార్లమెంట్ సంబంధించి మొదటి నుంచి ఒక చరిత్ర ఉంది. పార్టీలు ఏమైనప్పటికీ, అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా ప్రతి పార్టీ కూడా కాకినాడ పార్లమెంట్ అనేటప్పటికీ కాపులకే కేటాయిస్తూ వస్తుంది. అదే విధంగా ఆ ఈక్వేషన్స్ ఆధారంగానే తొలి నుంచి కాపు అభ్యర్థులు మాత్రమే ఎక్కువగా విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లంరాజు కావచ్చు, ఆ తర్వాత 2014లో తోట నరసింహం కావచ్చు, 2019లో విజయం సాధించిన ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న వంగ గీత కావచ్చు, మొదటి నుంచి కూడా ఇటు పల్లంరాజు ఫ్యామిలీ వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి కూడా ఇటు కాపు అభ్యర్థులే కాకినాడ ఎంపీగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తే మాత్రం కాపు అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఈక్వేషన్స్ కావచ్చు, పెద్ద చరిత్ర కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని గతంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చాలా సార్లు రివ్యూ నిర్వహించారు. వేరే రాష్ట్రంలోనే వేరే ఏ నియోజకవర్గం లేనట్లు కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ సిటీ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, మిగతా నియోజకవర్గాల్లో వార్డుల వారీగా కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి వార్డుల వారీగా కూడా రివ్యూలు నిర్వహించారు, సర్వేలు నిర్వహించారు. ఏ సామాజిక వర్గం ఓట్లు ఏ విధంగా ఉన్నాయని ఈక్వేషన్స్ ఆధారంగా కూడా ఈ పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహించిన సిచ్యువేషన్. దానికి అనుగుణంగానే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీకి ప్రస్తుతానికి పార్లమెంట్ కి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నట్లు కూడా పార్లమెంట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. దానికి తగ్గట్లుగానే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2009 సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ సమయంలో కూడా ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ పీఆర్పీ అభ్యర్థిగా 2009లో పోటీ చేశారు. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పల్లంరాజుపై గట్టి పోటీ ఇచ్చి చాలా స్వల్ప ఓట్ల తేడాతోనే పల్లంరాజుపై సునీల్ ఓడిపోయిన సిచ్యువేషన్. పీఆర్పీ టఫ్ ఫైట్ ఇచ్చిన నియోజకవర్గం కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గమే. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ వైపు చూస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దాని ఈక్వేషన్స్ లెక్కల ఆధారంగా కూడా మనకి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే 2009లో టీఆర్పీ గట్టి పోటీ ఇచ్చిన నియోజకవర్గం ఖచ్చితంగా 2వ స్థానంలో ఉన్న నియోజకవర్గం కూడా. కాబట్టి ఈ నియోజకవర్గంపై మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ లెక్కలు కావచ్చు, అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, అదేవిధంగా జనసేన అలయన్స్ లో తోట నరసింహం కూడా ఎక్కువ ఓట్ల మెజార్టీలో విజయం సాధించారు. అయితే గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి కూడా ఇక్కడ బాగానే ఓట్లు వచ్చినాయి. మిగతా పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ వారీలుగా చూసుకున్నట్లయితే జనసేన అభ్యర్థికి ఇక్కడ బాగానే ఓట్లు రావడం, ఈ నియోజకవర్గం అయితే ఎవరు సరిగ్గా ఖచ్చితంగా పేరు ఊరి తెలియని అభ్యర్థి అయితేనే ఆ స్థాయిలో ఓట్లు వచ్చాయంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుంది. కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులకి విజయం ఈజీ అవుతుందని కూడా ఇక్కడ ఈక్వేషన్స్ ఆధారంగా ఇటు కూటమికి సంబంధించిన పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చనలుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వైసీపీ కూడా ఈ పార్లమెంట్ పరిధిలో మిగతా నియోజకవర్గాల్లో, మిగతా పార్లమెంట్ పరిధిలో, మిగతా జిల్లాలలో ఎన్ని స్ట్రాటజీలు అమలు చేసినా కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి స్ట్రాటజీ అమలు చేసిందో అదే స్ట్రాటజీ కాకినాడ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఇటు వైసీపీ కూడా అనుసరిస్తుంది. ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కాపు అభ్యర్థులు మాత్రమే బరిలోకి నింపింది. గతంలో కూడా అదే స్ట్రాటజీ అమలు చేసింది. మిగతా చోట్ల మార్పులు చేర్పుల్లో భాగంగా కాపులోని చోట్ల బీసీలోని చోట్ల వేరే ఈక్వేషన్స్, సామాజిక వర్గాలు సమీకరణాల ఆధారంగా సీట్లు కేటాయించినప్పుడు కూడా ఒక కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, ఎటువంటి మార్పులు చేర్పులకు వైసీపీ అనుసరించలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఏ ఈక్వేషన్స్ ఆధారంగా ఏ క్యాస్ట్ లో ఉన్నాయో అదే క్యాస్ట్ కు కాకినాడ పార్లమెంట్ పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి కాపు అభ్యర్థులను ప్రస్తుతం నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయి